ఫ్రెండ్స్, కంపెనీ మార్కెటింగ్ ఏజెంట్స్కి అండ్ రీసేల్ చేసే ఏజెంట్స్కి డిఫరెన్స్ ఏంటంటే మీకు చెప్తానండి. కంపెనీ ఏజెంట్స్ మీరు కంపెనీస్లో ప్రోడక్ట్ కొనుక్కుంటారు కదా, వాళ్ళు ఐఫై మెయింటెనెన్స్, కారు, చైన్, గోల్డ్, వాచ్ అన్ని మెయింటెనెన్స్ బాగుంటుంది. ఎందుకుంటుందంటే ఒక ప్లాట్ మీరు కొంటారు కదా, వాళ్ళ కమిషన్ వచ్చేసి 2 నుంచి 3 lakhs అట్లా వస్తుంది అనమాట. మామూలుగా రీసేల్ చేసే ఉంటారు, ఏజెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఏంటంటే మ్యాక్సిమం 2% 3% 4% కమిషన్ మాత్రమే ఉంటుంది. అంటే 20,000 30,000 40,000 50,000 మ్యాక్సిమం ఉంటుందండి ఒక ప్లాట్ మీద కమిషన్ వచ్చేసి. సో వాళ్ళకు ఏంటంటే వాళ్ళు ఒకసారి మీరు ప్లాట్ కొన్న తర్వాత వాళ్ళు ప్లాట్ రీసేల్ చేయరు, మీకు రెస్పాన్స్ ఇవ్వరు, మీ ఫోన్ కూడా లేపరు. ఆన్సర్ ఏం చెప్తారంటే మేము ఆ కంపెనీలో చేయట్లేదండి మీరు అని చెప్పి స్కిప్ అయిపోతారు. రీసేల్ మా ఏంటంటే ఆ ప్లాట్ క్లోజ్ అయ్యేంత వరకు మేము సర్వీస్ ఇస్తామండి. మీకు ఫోన్లో రెస్పాన్స్ ఉంటుంది, అవైలబుల్ ఉంటాము, కస్టమర్ చూపిస్తూనే ఉంటాము. బట్ మీరు కొన్న ప్లాట్ మాకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా క్లోజ్ చేసే వరకు మేము నిద్రపోము అనమాట. సో అది డిఫరెన్స్ అండి. మీరు కంపెనీలో కొనుక్కుంటారా మా దగ్గర కొనుక్కుంటారా అనేది మీ చాయిస్. కంపెనీలో అయితే కంపెనీ కన్నా మా దగ్గర ప్లాట్ వచ్చేసి ఒక 2 నుంచి 3,000 పర్ స్క్వేర్ రేట్ తక్కువ ఉంటుంది అనమాట కంపారిటివ్లీ వాళ్ళకన్నా. సో అక్కడ కొనుక్కుంటా స్మార్ట్ డిసిషనా, మా దగ్గర కొనుక్కుంటే స్మార్ట్ డిసిషనా, రెండు DTCP అప్రూవ్ లేవట్లే, క్రియేటివిటీలే. వాళ్ళు ఆ వెంచర్లో కొన్న వాళ్ళే రీసేల్ చేస్తున్నారు, మేము రీసేల్ చేస్తున్నాం, వాళ్ళు కంపెనీ ప్రాసెస్ అమ్మపిస్తున్నారు అదనమాట. సో రైట్ డిసిషన్ తీసుకోకండి. కంపెనీ ఏజెంట్స్ మీకు కావాలా లేకపోతే రీసేల్ చేసే వాళ్ళు కావాలనేది మీ థింకింగ్ అనమాట. బట్ మా నుంచి మాత్రం ఎవ్రీ ఇయర్ మా దగ్గర కొనుక్కుంటే మాత్రం మంచి అప్రిషియేషన్ వస్తుంది. ఎవ్రీ ఇయర్ మినిమం 1 year వెయిట్ చేస్తే 1 lakh ఖచ్చితంగా అవుతుంది, అప్రిషియేషన్ వస్తుందండి. అదే మంచి మంచి ప్లాట్స్ ఉన్నాయన్నమాట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.